సెకండ్స్ మాట్లాడతా. ఏంటిది? ఏం మాట్లాడతావు? లేకపోతే ఏ ఊరు దుప్పించుకుంటావో నాకు సంబంధం విషయం. ఏంటి? ఎడ దుప్పించుకుంటే నాకు సంబంధం విషయం. నేను చెప్పాల్సింది ఏం చెప్పినావు? ఇగో కల్వకుంట్ల కవిత పిఏ సంతోష్ రావు పర్టికులర్ గా నీ పేరే మెన్షన్ చేశారు. గణేష్ గున్మల యుఎస్ఏ, సుమన్ ఆస్ట్రేలియా, అరుణ్ కుమార్, చైతన్య, ధర్మేంద్ర, సూర్య, వినోద్ వీళ్ళందరూ నీ పేరు మెన్షన్ చేసి నీ వీడియోలు నీతో ఉన్న ఏంటిది మాట్లాడేది? ఇప్పటిదాకా నువ్వేగా మాట్లాడింది, నువ్వేగా తిట్టింది, అన్ని చేసింది నువ్వేగా. ఏంటిది? బ్లాక్ మెయిల్ చేస్తున్నావు, దాన్ని నేను అది పెట్టాను, అది క్యాన్సిల్ చేస్తున్నాను, అంత నిజం అయితే ఉంటే నాకు వాట్సాప్ పంపి, ఇప్పుడే పంపి. ఎందుకు చెప్పు? నన్ను ఇంతగానో టార్చర్ చేసి నాకు ఇంత అవసరం లేదు. ఇదిగో విషయం చెప్తాను. బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నావు చెప్పు? ఇంత టార్చర్ ఎందుకు చేస్తున్నావు చెప్పు? నేను నీకు ఏ విషయంలో అడ్డు రాలే కదా, నీకు ప్రతి చేసుకుంటూ వచ్చినా కానీ నీ డైవర్స్ విషయంలో కానీ ఇంకా వేరే దాంట్లో 12 లక్షల విషయంలో నేను పెట్టాను కదా, వేరే వాళ్ళని ఈ మూలంగా నేను ట్రాక్ చేసినా కదా. వితౌట్ నీడ్ వీడియోస్ నీకే నేను ఎన్ని పంపించినా చెప్పు? ఎన్నిసార్లు? 500 సార్లు పంపించిన. అయినా కూడా నేను నీ మీద ప్రేమతోనే నేను పంపించిన. అయినా కూడా నువ్వు ఇంతగా చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. మీ అన్న వీడియో ఎవరు? చెప్పు. నేనేం నాటకాలు చేయలేదు, ఇప్పటిదాకా చేసింది నువ్వే. మీ సొమ్మలను వాళ్ళందరినీ అడగాలి. ఎవడు పంపించాడు, అది వెబ్సైట్ లో ఇప్పుడు దాకా ఈమెయిల్ అప్పుకున్నారు. మొన్న ఇగో ఈ స్టోరీ మొత్తం వద్దు, ఎవరిదో సోది కాదు. మరి కల్వకుంట్ల కవితక్క వాళ్ళ పిఏ సంతోష్ రావుది ఎందుకు మెన్షన్ అయింది? కవిత్రాలు పిఏ మీ గురించి మీరందరూ ఒక సిండికేట్ లో ఉండి నన్ను ట్రాప్ చేసి, నన్ను బ్లాక్ మెయిల్ చేసి, నన్ను వీడియోలు ఫోటోలు నీడుగా తీసి అన్ని మొత్తం నాటకాలు నువ్వు ప్రతిసారి నువ్వు చెప్పు చేసిన ప్రతిసారి నేను తప్పు చేసిన, నీ పేరు రమ్మని అడిగానా, లేకపోతే నేను డబ్బులు ఇవ్వమని అడిగానా, నువ్వు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఈ మాట మాత్రం అదే నీకు దండం రా బాబు. నేను నీ లైఫ్ లోకి ఎప్పుడు రాలేదు, నువ్వు కూడా రాకు. నేను చెప్తున్నదేనే, వేరేవాడు నేను నిన్ను ఇష్టపడ్డాను, నా మీద తీసుకురాకు. ఇది ఎప్పుడు అనేది నీకు 2-3 నెలలు తెలుస్తుంది. వీడియో చూసిన తర్వాత నువ్వు మాట్లాడతావు. నేను నీకు ఎంత కేసు చెప్తున్నాను, తమ్మని అడిగాను, ఎప్పుడు అడుగుతాను, ఏ రకంగా అడుగుతాను? డబ్బులు అడగకపోతే నేను వీడియో పంపించాను, దాంట్లో డబ్బులు బాగా సంపాదించుకున్నావు, సరిపోలేదా? నాకు నీ ఫోన్ నెంబర్ కావాలి, ఆ నెంబర్ లో నేను బ్లాక్ చేస్తాను. నీకు 3 నెలల తర్వాత వేరే వెబ్సైట్ వచ్చినా కూడా బ్లాక్ చేయొచ్చు అని చెప్తా. వేరే నెంబర్ ఎలా వస్తాయి? బ్లాక్ నువ్వు పెట్టకపోతే ఎలా వస్తాయి చెప్పు? ఎవడెందుకు పెట్టాడు? వీళ్ళందరూ నీ సర్కిల్ లోనే కదా, పెడితే నీ సర్కిల్ లోనే పెడతారు కదా. నీకు ఫైనల్ గా ఏం చెప్తున్నావు చెప్పు? నువ్వు ఇదే యాంగిల్లో ఉంటే జీతం కాదు కదా, నీ బతుకు కూడా బాగుతావు. నేను చెప్తుందంటే అది డేట్స్ అండ్ టైం తో సహా అది ఉంది. సరే పంపియు, చూస్తా కదా. పంపిస్తా, నేను కూడా పంపించవసరం లేదు. జనాలు నీకు పంపించిన రోజున తెలుసు. ఎందుకు? నువ్వే పంపి, జనాల కోసం ఎందుకు? నా కోసం వీడియో బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ నీ ఫ్రెండ్సే కదా, నన్ను బ్లాక్ మెయిల్ చేసి నాతో పడుకుంది, నా ఫోటోలు తీసుకుంది, వీడియోలు తీసుకుంది, ప్రతి ఒక్కరు నీ ఫ్రెండ్సే కదా.
నిజమా? అవును. మరి నీ పేరు ఎందుకు మెన్షన్ చేసిరు చెప్పు. ప్రతి ఒక్కరి ఫోటోలు వీడియోలు కూడా నేను నీకు పంపించిన వీడియోలు కూడా మెన్షన్ చేసి చూపించారు. ఎందుకు చెప్పు. నాకు ఎందుకు చెప్పరాదు? ఇంత తలనొప్పి ఎందుకు చేస్తున్నావు చెప్పు. మాట్లాడతా ఏంటిది అనుక్షణం? ఇప్పటిదాకా చెప్పింది నువ్వే కదా. ప్రతి ఒక్కటి గంటలు 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 టార్చర్ చేసింది నువ్వే కదా. ప్రతిసారికి నా ఎగ్జామ్స్ కి రాసే టైంలో కూడా నీకోసం షాపింగ్ చేయించుకున్నావు కదా. ప్రతి ఒక్కటి నీకోసమే చేయించుకున్నావు కదా. చెప్పు, ఇంకా సరిపోలేదా నా జీవితంతో ఆడుకోవడం? ఓ నేను చచ్చిపోతా నువ్వు ప్రశాంతంగా ఉండవా చెప్పు. ఏంటిది అనేది? ఫోన్ పెట్టి 3 months లోపు వేరే వెబ్సైట్ వస్తే రాని ప్రాబ్లం ఏంది చెప్పు. పెట్టిన నీకు భయం లేనప్పుడు ఉన్నదానికి నాకెందుకు భయం చెప్పు. మీ అన్న పెట్టిన వీడియోకి నేను ఎందుకు పెడతా? మరి ఎవరు పెడతారు చెప్పు. ఎవరు పెట్టిండు? మీ అన్నతో వీడియో నేను పెడతానా? ఏంది ఎవరు? ఇప్పుడు మీ అన్నతో మా అన్నతోనా? నాకు ఏ అన్నతోని? నాకు ఏ అన్నతోనూ రిలేషన్ లేదు. కజిన్ బ్రదర్స్ తో కూడా నాకు రిలేషన్ లేదు. ఎవరితోనూ లేదు. నువ్వు మాటలు చెప్పకి ఇప్పటిదాకా చెప్పిన మాటలు చాలు సరేనా. నీ గ్రూప్ వాళ్ళు చేసిన నాటకాలు చాలు సరేనా. ఇప్పటికన్నా నువ్వు వదిలేయి సరేనా. ఊకే పిచ్చి పిచ్చిగా తాగి మాట్లాడుకోలేదు. ఏంటిది? ఎప్పుడు తాగినప్పుడు ఫోన్ చేసి గంటలు గంటలు నన్ను ఒక హింస చేసి ఒక టార్చర్ చేసి సరిపోలేదా నీకు? నేను నంబర్ పెట్టాను. ఏంటిది? ఆ నంబర్ కనుక వెబ్సైట్ కనుక వీడియో కనుక ఓపెన్ అయితే మీకు వస్తుంది. సరే ఓకేనా? ఫోన్ తీసుకొని కూర్చో. ఇంకా ఇప్పటిదాకా నువ్వు చెప్పింది కదా. నేను చెప్పేది విను, ఇంకా మాట్లాడద్దు. నేను ఇన్నాళ్ళు విన్నాను. ఎంత చండాలమైనా కానీ నేను భరించాను. భరించే శక్తి నా దగ్గర లేదు. పెట్లాన్ని కొట్టేసి డైవర్స్ ఇచ్చేసి దానికి నా ఫోటోలు ఉన్నాయి, దాని మూలంగా డైవర్స్ వచ్చిందని నాటకాలు ఆడలేదా చెప్పు. నా సమయం లేకపోయినా కూడా స్టోరీ మొత్తం క్రియేట్ చేసి నా హెల్ప్ తీసుకున్నావా తీసుకోలేదా ఈ డైవర్స్ విషయంలో? ఆ విషయంలో తీసుకున్నది ఆఫ్టర్ ఆల్ ఎవరు ఒక దానికోసం 12 లక్షలు పంపించేసి దాని విషయంలో కూడా నాకు హెల్ప్ తీసుకొని ఎందుకు చెప్పి ఇంత టార్చర్ చేస్తున్నావు? అన్నిట్లో నీకు హెల్ప్ చేశా కదా. నా జీవితం సర్వనాశనం చేసిన తర్వాత నీకు హక్కు. ఇప్పుడు ఆల్రెడీ నాశనం చేసినావు కదా. అసలు నువ్వు చెప్తాది నువ్వు బతుకోవటమే పద్ధతి. అవును నేను చెప్తాను మరి పట్టుకోవడం. అవును మరి చెప్తాను కాబట్టి ఇంతమందిని పంపించేసి ఇంతమందితో ఫోటోలు పంపించేసి వీడియోలు పంపించి నన్ను పెద్ద స్టార్ చేసినావు కదా. స్టార్ ఇంకో స్టార్ నాకు సంబంధం లేదు కానీ నేను నీ జీవితం రోడ్డు. అవును నా రోజు ఇప్పుడు నా జీవితం ఏమో పెద్ద అంతస్తులో లేదు సరేనా. ఆల్రెడీ రోడ్డు మీద తీసుకొచ్చా వదిలేసినావు నన్ను సరేనా. కల్వకుంట్ల కవిత పిఏ సంతోష్ రావు అని, గణేష్ ఆస్ట్రేలియా, చైతన్య బెంగళూరు, ధర్మేంద్ర చౌదరి, కుమార్ మెన్షన్ చేసి 3 రోజుల్లో 10 లక్షల మంది చూస్తారు. 10 లక్షలు కాబట్టి 20 లక్షలు నువ్వు చేసిన ఘనకార్యానికి వీళ్ళతో 10-20 సార్లు పడుతున్నాయి. ఎప్పుడు అయిపోతూనే ఉంది. ఇంకా పెద్దగా షో అవ్వడానికి ఇంకేం లేదు. సరే డేటు టైము అన్ని మెన్షన్ చేసినాయి కదా మంచిది. ఏంటిది? నేను నెంబర్ పెట్టాను. నువ్వు అడిగావా లేదా అని చెప్పలేదు సరేనా. నీ మూలంగా నా లైఫ్ అనేది డేంజర్ లో పడిందా లేదా అడుగు. నువ్వు నీ మనసుని అడుగు సరేనా. ఇప్పటిదాకా చేసిన 100 మెసేజ్లు పోస్టులు పడుతున్నాయి చూసుకో. 100 పోస్టులు తమ్ముడు చేత అమ్మ చేత అందరి చేత నీ వీడియో తీయడానికి రిలేషన్ లేదు రైట్. నీలా కాదు అది అర్థం చేసుకో. మూసుకొని పెట్టాయి వీడియో రిలీజ్. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.